శ్రీనివాసుణ్ణి తన సొంత కుమారుడిలా పెంచిన వకుళాదేవి అసలు ఎవరో తెలుసా? శ్రీనివాసుడు తిరుమల అడవుల్లో నివసిస్తున్న సమయంలో ఒక మహాభక్తురాలు ఆయనను చూసింది. ఆమె పేరు వకుళాదేవి. శ్రీనివాసుణ్ణి చూసిన క్షణంలోనే ఆమె హృదయం మాతృప్రేమతో నిండిపోయింది. ఆయనకు ఆహారం వండి పెట్టేది, సేవ చేసేది, అపారమైన ప్రేమతో తన కుమారుడిలా చూసుకునేది. కానాని వకుళాదేవి సాధారణ స్త్రీ కాదు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదమ్మే కలియుగంలో వకుళాదేవిగా జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి వివాహాన్ని యశోదమ్మ చూడలేకపోయింది. అందుకే ఆ కోరిక తీర్చటానికి శ్రీనివాసుడు వకుళాదేవి సమక్షంలో పద్మావతిదేవిని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. కాని శ్రీనివాసుడు పద్మావతిదేవిని, మోదతిదేవిని మొదటిసారి ఎక్కడ చూశాడు? ఆ మొదటి కలయిక ఎలా జరిగింది? అది పార్ట్ 7లో తెలుసుకుందాం. గోవిందా గోవిందా.